ఏప్రిల్ 5, 2026 నాటి నేటి జాతకం 12 రాసుల వారికి ప్రత్యేక సూచనలను అందిస్తోంది. కొన్ని వృత్తిపరమైన పురోగతిని సూచిస్తుండగా, మరికొన్ని పెరిగిన ఖర్చుల గురించి హెచ్చరిస్తున్నాయి. ఈ రోజు మీకు ఎంత శుభప్రదంగా ఉంటుందో మరియు మీరు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలో తెలుసుకోండి. గ్రహాల కదలికల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ అనేక రాసుల వారికి కొత్త అవకాశాలను మరియు సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మేషం, మిథునం, సింహం మరియు కుంభ రాసుల వారు తమ కష్టానికి మరియు పెరిగిన ఆత్మవిశ్వాసానికి సానుకూల ఫలితాలను చూస్తుండగా, తుల మరియు ధనుస్సు రాసుల వారు ఆర్థిక లాభాలను పొందుతారని అంచనా. కొన్ని రాసుల వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని మరియు కొత్త ప్రారంభాలు జరుగుతాయని అంచనా. దీంతో ఈ రోజు పురోగతి మరియు సంతృప్తితో కూడిన రోజుగా ఉంటుంది. మరోవైపు కర్కాటకం, కన్యా, వృశ్చికం మరియు మీన రాసుల వారు ఈ రోజు ముఖ్యంగా ఆరోగ్యం, ఖర్చులు మరియు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు మరియు పెద్ద నిర్ణయాలలో తొందరపాటు హానికరం కావచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించడం ముఖ్యం. చాలా రాసుల వారికి కుటుంబం మరియు ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది. ఇది రోజు సవాళ్లను ఎదుర్కోవడాన్ని సులభతరం చేస్తుంది. మేష రాశి నేటి రాశిఫలాలు. మేష రాశి వారికి ఏప్రిల్ 5వ తేదీ సానుకూలమైన మరియు ఉత్సాహభరితమైన రోజుగా ఉంటుంది. మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు నాయకత్వ నైపుణ్యాలు పనిలో ప్రశంసించబడతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి కావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే, తొందరపాటు పెట్టుబడి నిర్ణయాలను నివారించండి. జాగ్రత్తగా అడుగులు వేయండి. మీకు కుటుంబంతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది మరియు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం, ముఖ్యంగా మీ ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది. వృషభ రాశి నేటి రాశిఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. అందువల్ల బడ్జెట్ను పాటించడం ముఖ్యం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారవేత్తలు ఎలాంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ప్రేమ సంబంధాలు స్థిరంగా ఉంటాయి. ఈరోజు మిథున రాశి ఫలం. ఈరోజు మిథున రాశి వారికి అదృష్టకరమైన రోజు. గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు మరియు ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ పరిచయాలు మరియు నెట్వర్క్ మీకు ఉపయోగపడతాయి. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే కోరికను పొందుతారు మరియు మీరు విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి ఫలం. కర్కాటక రాశివారు ఈరోజు తమ సౌకర్యం మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, కానీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. కుటుంబంతో సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. మీకు ఏదైనా మతపరమైన లేదా శుభకార్యంలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. అయితే, మీ ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కాబట్టి మీ సంభాషణలలో సంయమనం పాటించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు సింహరాశి ఫలం. సింహరాశివారు ఈరోజు శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు సామాజిక గౌరవాన్ని కూడా పొందుతారు.
విద్యార్థులకు ఈ రోజు మంచిది. వారు మంచి ఫలితాలను సాధించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇంటికి అతిథులు తరచుగా వస్తుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కన్యారాశి నేటి రాశి ఫలాలు. కన్యారాశి వారు ఈ రోజు పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. నష్టాలు సంభవించే అవకాశం ఉన్నందున లావాదేవీలలో జాగ్రత్త వహించడం ముఖ్యం. అయితే కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. రాజకీయాలు లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి కొత్త పదవి లభించవచ్చు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అజాగ్రత్తకు దూరంగా ఉండండి. తులారాశి నేటి రాశి ఫలాలు. తులారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి రోజు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. మీ ప్రయాణాలలో మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. వృశ్చిక రాశి నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు, కానీ మీరు మీ వివేకంతో ప్రతి పరిస్థితిని చక్కగా నిర్వహిస్తారు. పనిలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, కానీ చివరికి విజయం లభిస్తుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. మీ పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశివారు ఈరోజు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు సానుకూలంగా ఉంటుంది మరియు మీ కొన్ని కోరికలు నెరవేరవచ్చు. వ్యాపారవేత్తలు మంచి లాభాలను మరియు కొత్త ఒప్పందాలను కూడా చూడవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబంతో సమన్వయం పాటించండి. ప్రమాదకరమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి. అవివాహితులకు ఈ రోజు శుభసూచకాలు ఉండవచ్చు. మకర రాశి నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ కష్టానికి పనిలో ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కుంభ రాశి నేటి రాశి ఫలాలు. కుంభ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజు. మీరు పనిలో గౌరవం మరియు కొత్త బాధ్యతలను పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. మీరు కుటుంబ పెద్దల ఆశీర్వాదాలను పొందుతారు. మీకు ఒక కొత్త ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం లభించవచ్చు. మీ ప్రేమ జీవితంలో శృంగారం నెలకొంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీన రాశి నేటి రాశి ఫలాలు. మీన రాశివారు ఈ రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను పాటించండి. మంచి ఫలితాలు సాధించడానికి మీరు పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి రిస్క్లు తీసుకోకుండా ఉండండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకపోతే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. వాటిని వివేకంతో పరిష్కరించుకోవడం ఉత్తమం. మీ అత్తమామల నుండి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం,
పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.